ఇది మీ దగ్గర బాగా చేస్తారు, సంక్రాంతి బాగా చేసుకున్నారా? సంక్రాంతి పండగ అంటే అందరూ బాధపడ్డారండి. సంక్రాంతి పండగ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి పండగ అంటే ఒక పండగ, ఒక షాపులో ఖాళీలు లేకుండా వారం రోజుల నుంచే షాపింగ్స్ చాలా బిజినెస్ అయ్యేది. అందరూ కూడా హ్యాపీగా ఉండేవారు. వాళ్ళ బిజినెస్ లేదని వ్యాపారస్తులు అందరూ కూడా బాధపడుతున్నారు. ప్లస్ బ్యాంకులు ఖాళీ. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్యాంకుల దగ్గర వందలాది మంది మహిళలు డ్రా చేసుకుంటానికి లైన్లో ఎప్పుడు ఫుల్గా ఉండే బ్యాంకులు నిశ్శబ్దంగా ఉన్నాయి. అసలు శబ్దమే లేదు. ఏ బ్యాంకుల దగ్గర చూసినా ఖాళీయే. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి డబ్బులు వేసాడుగా 2000. ఆయన ఇంచేపు ఆయన కలిసి వచ్చే వాటికి వేసుకుంటారు. ఇంచేదంటే వాళ్ళ కాంట్రాక్ట్లు, పాత కాంట్రాక్ట్లు, కార్యకర్తలు అన్నీ కూడా అది వేసుకున్నారు. కానీ వీళ్ళకేసేది అంటే ఇప్పుడు మీకు ఒకటి ఏంటంటే మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతదేశంలో జీడిపి కొనుగోలు శక్తి భారతదేశంలో నెంబర్ 1లో ఉండేవాళ్ళం. ఇవాళ 17వ స్థానానికి పడిపోయింది. అదే చెప్తుంది కదా, మేం చెప్తలేదు, కేంద్రం చెప్పే లెక్కలవి. కేంద్రం చెప్పే లెక్కలు జీడిపిలో భారతదేశంలో నెంబర్ 1లో ఉండే మేము ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 17వ స్థానానికి పడిపోయిందంటే ఒకసారి అర్థం. అంటే వాళ్ళు పెద్దవాళ్ళకి డబ్బులు కొడతారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి కొడతారు. వాళ్ళు ఎక్కడో పెట్టుకుంటారు కానీ గ్రామాల్లో కావు కదండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి కొట్టారో, పేదలు కొనుక్కుంటాం జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది. ప్లస్ సేమ్ టైం రొటేషన్ అయ్యేది. వ్యాపారస్తులు బాగుండేవారు, సామాన్యులు బాగుండేవారు, హ్యాపీగా పండగ జరిగేది. ఆ పండగ లేదు ఇప్పుడు. ఎందుకు 1000 కోట్ల రూపాయలు కోడి పందాలే కాశారని చెప్పి చెప్తున్నారు కదా. 2000 అవునండి, పందాలు కాసే వాళ్ళు ఎవరు? చిల్లరగా తీరు, చిల్లరగా కొనుక్కోరు, షాపుల్లోకి వెళ్ళరాళ్ళు. దాచుకున్న డబ్బుని ఆ పందాల రోజున ఆ 4 రోజులు 3 రోజులు ఖర్చు పెట్టుకుంటే వాళ్లే. కానీ రొటేషన్ అయ్యేది కదా మార్కెట్ లో. పేదల సంక్రాంతి కాదు, అలాంటి వాళ్ళకే డబ్బులు ఇస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పెద్ద బాకీ లేదన్నా ఇస్తే ఆయన కూడా బెనిఫిట్ గా ఉంటుందనే ఉద్దేశమో నాకు ఏంటో తెలియదు. కానీ ఆయనకి పేదలకు డబ్బులు కొడతామంటే ఇష్టం ఉండదు. పేదవాళ్ళు సంక్రాంతి చేసుకున్న పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా? అంటే సంక్రాంతి ప్రశాంతంగా అంటే అది ఏముందండి అసలు. మీకు ఇవాళ బాధుడే బాధుడని వాళ్ళు తిరిగారు. సూపర్ బాధుడు బాధుతున్నారు. ఏది కొనాలన్నా సరే విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఆయిల్ అయినా, కందిపప్పులైనా, ఇంకోటైనా అన్ని కూడా ఆకాశాన్ని అంటినాయి రేట్లు. అంచేత పేదవాడు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్లస్ అటువంటిది గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి డబ్బులు కూడా లేవు. చేత ఎలా కొనుక్కుంటారండి వాళ్ళు? అందుకే ఎంతో అయిపోద్ది బిజినెస్ అని చిన్న చిన్న షాపులు వాళ్ళు తెచ్చుకున్న సరుకు కూడా ఒక 4 వంతుల్లో వంతు కూడా అమ్మలేకపోయారు. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. సంక్రాంతి ప్రశాంతంగా జరగలేదు. సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? గతంలో సంక్రాంతి కానుక క్రిస్మస్ తో ఇలా ఏదో ఇచ్చేవాళ్ళు కదా. మరి ఆయన ఏమని సంక్రాంతి కానుక అంటాడు, లేకపోతే క్రిస్మస్ కానుక అంటాడు, తోఫా అంటాడు, రంజాన్ తోఫా అంటాడు. మరి అటువంటిది సంక్రాంతికి మరి ఏమి ఇచ్చే పరిస్థితిలో లేడండి ఆయన. ఈ ప్రజలకి హ్యాపీగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. అందరూ బాధపడాలి, అందరూ ఇదవుతూ ఉంటేనే ఆయనకి ఆనందంగా ఉంటుంది. పోలవరానికి 10,000 కోట్లు తీసుకొచ్చా చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాను, ఆడో 13,000 కోట్లు తెచ్చి 11,000 కోట్లు తెచ్చానని చెప్తున్నారు. విశాఖ స్టీల్ కి మేము ఇది పర్మనెంట్ గా అమ్మట్లేదు, దీనికి మేము గనులు ఏర్పాటు చేస్తున్నాం, దీన్ని రన్నింగ్ లో తీసుకొస్తాం, దీని అప్పులన్నీ తీరుస్తామనే మాట రావట్లే. వాళ్ళు ఇచ్చే డబ్బు ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోతాం కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ ఫ్యాక్టరీని నడిపించే ఉద్దేశంలో మాత్రం లేరు. వీళ్ళు మాత్రం ప్రతిదీ అప్పు ఇచ్చినా ఓన్గా డబ్బు ఇచ్చినట్టు సంకలు కొట్టుకున్నారు. అప్పుడు ఇది అమరావతికి, దీనికి కూడా అలాగే సంకలు కొట్టేసుకుంటున్నారు. అప్పుడు గ్రాంట్ అన్నారు, అది తర్వాత అప్పని తెలిసింది. అంచేత దీన్ని కూడా మీరు చెప్పండి, మేము ఇది అమ్మం, ప్రైవేట్ పరం చెయ్యం, దీన్ని రన్నింగ్ లో పెడదాం, దీనికి ఏదైనా గనులు కేటాయిస్తాం అని చెప్తే ఆనందపడతారు. అంతేకాని 11,000 కోట్లు సంవత్సరంలో చిన్న బిడ్డలాగేది.
కానీ జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోయారు, తేలేకపోయారు, మేము తెచ్చామనేది వాళ్ళు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేనే దాన్ని ఆపారని చెప్పి మన కేంద్ర మంత్రి కూడా మీకు చెప్పారు, చూసారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగింది, చంద్రబాబు నాయుడు వల్ల అయిపోతుంది, ఇది అంతే తేడా. సో స్టీల్ ప్లాంట్ కి కొత్తగా కేంద్రం ఇచ్చిన దాని వల్ల అడిషనల్ గా ఉపయోగం ఏం లేదు. ఏం ఉపయోగం ఉంటుంది అన్నాను నేను మేము దీన్ని ప్రైవేటు పరం కానిస్తలేదు, ఇది మన కేంద్ర ఆధీనంలోనే ఉంచి దీన్ని నడిపిస్తాం, దీనికి గనులు కేటాయిస్తాం, దీని బాకీలన్నీ తీరుస్తాం అనే ప్రకటన వస్తేనే కదా. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ చాప కింద నీరు లేక వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూనే ఉన్నారు. అంచేత నేను అనేది బాధపడుతుంది, ఇది ఎన్నో మంది పోరాటంతో ఆంధ్ర ఉక్కు ప్రజల హక్కు అనే ఉద్దేశం మీద నడిపించిన ఈ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి దీని మీద వాళ్ళు స్పష్టమైన మాట తెచ్చేలాగా